తమిళనాడులో హైడ్రామా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు విడుదల త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు మహిళలను అగౌరవపరిచే ఉద్దేశమే లేదు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో ప్రతిపక్ష నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హైడ్రామా నడిచింది డీఎంకే కార్యకర్తలు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు నటి త్రిషపై ఉదయనిధి అసభ్యంగా మాట్లాడారని ఓ టీవీకే నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది మద్రాస్ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను విచారించి అరెస్టు చేసిన రోజే విడుదల చేయాలని ఆదేశించింది దీంతో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను విడుదల చేశారు మిగతా 11లో తమిళనాడులో నిన్న హైడ్రామా చోటు చేసుకుంది తమిళనాడు ప్రతిపక్ష నేత మాజీ డిప్యూటీ సీఎం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హైడ్రామా నడిచింది డీఎంకే కార్యకర్తలు చెన్నై తాంజాపూర్ సంగిపట్టి వంటి చోట్ల పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు ప్రతిపక్ష అన్నా డీఎంకే ఇటు ఉదయనిధి తీరుపై మండిపడుతూనే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముంగిట అరెస్టు చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు పలువురు ఉదయనిధి స్టాలిన్కు మద్దతు ప్రకటించగా మరికొందరు ఆయన మహిళలను అవమానించారని విమర్శలకు దిగారు సీఎం జోసెఫ్ విజయ్ ఫ్రెండ్ నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ అసభ్యంగా మాట్లాడారని ఓ టీవీకే నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఈ కేసు ఆధారంగానే పోలీసులు చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు తాంజాపూర్ తీసుకెళ్లాల్సిన పోలీసులు అక్కడ డీఎంకే కార్యకర్తల ఆందోళనకు దృష్టిలో పెట్టుకొని సెంగిపాటి పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడే కొన్ని గంటల పాటు కేసు వివరాలు ప్రశ్నలు సంబంధించి రాత్రి 8 గంటల ప్రాంతంలో విడుదల చేశారు ఉదయనిధి స్టాలిన్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయన్ను విచారించి అరెస్టు చేసిన రోజే విడుదల చేయాలని ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు పోలీసులు నిన్న రాత్రే ఉదయనిధి స్టాలిన్ను విడుదల చేశారు పిఎస్ నుంచి ఘన స్వాగతం నిన్న ఉదయం తాంజాపూర్ పోలీసులు చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ నివాసానికి వెళ్లారు డీఎంకే నేతలు పోలీసులపై ప్రశ్నలు కురిపించగా ఆయనపై కేసు నమోదైంది తాంజాపూర్ తీసుకెళ్తున్నామని వివరించి ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని రోడ్డు మార్గంలో తాంజాపూర్ తీసుకెళ్లారు మీడియా చుట్టుముట్టి వ్యాన్లోని ఉదయనిధిపై ప్రశ్నలు వేయగా మీరున్నారు కదా నేను చేసిన వ్యాఖ్యలో సీఎం విజయ్ మినహా మరే మహిళ పేరైనా ప్రస్తావించానా అంటూ కామెంట్స్ చేశారు తాంజాపూర్ సౌత్ పోలీస్ స్టేషన్కు తరలించాల్సి ఉండగా అప్పటికే డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ గుమ్మిగూడడంతో పోలీసులు ప్లాన్ మార్చారు సుమారు 25 కిలోమీటర్ల ముందే ఉన్న సెంగిపాటి పిఎస్కు ఉదయనిధి స్టాలిన్ను తీసుకెళ్లారు అక్కడ కొన్ని గంటల పాటు విచారించి హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల మేరకు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పిఎస్ నుంచి బయటకు వదిలిపెట్టారు అప్పటికే కొన్ని వందలాది మంది అభిమానులు సెంగిపాటి పిఎస్ ముందు గుమ్మిగూడారు ఉదయనిధి స్టాలిన్ పిఎస్ నుంచి బయటికి రాగానే అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కావేరీ జలాల వాటా కోసం కర్ణాటక మేకదాతు ప్రాజెక్టును వ్యతిరేకంగా తాంజాపూర్లో 3న జరిగిన ఆందోళనలో ఉదయనిధి మాట్లాడినప్పుడే త్రిషపై డబుల్ మీనింగ్ వచ్చేలా అభ్యంతరకరంగా మాట్లాడారని కేసు నమోదైంది టెర్రరిస్టులా ట్రీట్ చేసింది ఉదయనిధి టీవీకే ప్రభుత్వం తనను ఒక టెర్రరిస్టులా ట్రీట్ చేసిందని ఇంటి వద్ద నుంచి రోడ్డు మార్గాన తాంజాపూర్కు తీసుకెళ్లారని మధ్య మార్గంలోనే సెంగిపాటి పిఎస్కు తరలించారని ఉదయనిధి చెప్పారు నన్ను అరెస్టు చేసే ఉద్దేశమే లేదని కోర్టులో పోలీసుల న్యాయవాదికి తెలిపారని కానీ 3,000 మంది పోలీసులతో నన్ను అరెస్ట్ చేయించి ఒక ఉగ్రవాదిలా తీసుకెళ్లారు రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది నేను అసలు పలకని మాటని అన్నట్టుగా వాళ్ళు సృష్టించారు అని తెలిపారు మహిళలను అవమానించాలని తనెప్పుడు అనుకోలేదని అలాంటి ఉద్దేశమే తనకు లేవన్నారు నేను ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడలేదు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే ఆలోచన నాకు లేవు ఏ మహిళను అగౌరవపరచాలని భావించలేదు అని స్పష్టం చేశారు నాకు కూడా భార్య కూతురు సోదరి ఉన్నది రాష్ట్రంలోని మహిళలందరూ నాకు తల్లి సోదరునులే ఎలాంటి తప్పుడు కేసులతో నన్ను భయపెట్టలేరు అని వివరించారు తాను మాట్లాడిన మాటలు పూర్తిగా వినకుండానే కొందరు నాయకులు తనను తప్పుపడ్డారని అదే తనను ఎక్కువ బాధిస్తుందని అన్నారు డమ్మీ సీఎం రీల్ క్రియేటర్ స్టాలిన్ ఫైర్ అని చెప్పి చూస్తాను మొత్తానికైతే ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసిర్రు మళ్ళా విడుదల చేసిర్రు అది నిన్న హాట్ టాపిక్గా మారింది